పాటూరు రామయ్య గారు మన మధ్యలో ఉన్న 3 సార్లు ఎమ్మెల్యే, ఇప్పటికి పెన్షన్ మనిషి వస్తాడు. కుంజ ఆయన భద్రాచలం కుంజ ఆయన ఉమ్మడి నర్సయ్య గారు రామయ్య మొన్న చనిపోయిన కామ్రేడ్. ఈ దేశం కోసం చాలా విలువలతో పనిచేసినారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడేమైందంటే మనిషి మారిపోయింది. పైసలు ఇస్తే కులం లేదు, డబ్బు లేదు. మీటింగ్ వెళ్తే పులిహోర ప్యాకెట్లు, మందు 1000 రూపాయలు ఇస్తేనే ఎక్కుతుంటారు. ఆ బిర్యానీ చాలా గ్రేట్ నాయక్ కామ్రేడ్, థ్యాంక్ యూ అన్నా. నేను ఇంకా పులిహోర కన్నా పాత బిర్యానీ ప్యాకెట్లు, వాటర్ కాదు ఆపు, పుల్లు తాగుడు. ఎవడు చేస్తుంది దేశాన్ని ఇట్లా ఏం చేస్తుంది? దీనికోసం ఏ రాజకీయ పార్టీ ఎందుకు అందుకే కవులు రచయితలు కావాలని ప్రభాకర్ అన్న మనకు స్ఫూర్తిస్తున్నాడు. అందుకని ఆయన బతకలే కాదు, పాండురంగారావు గారు చాలా ఆరాధనీయుడు. ఇలాంటి వాళ్ళు. కానీ ఈ విలువలు మీరు పాటిస్తే మారుతుందా? మేము పాటించదు, మీరు ఎవడు పాటించ మొత్తం కొని నీ పిల్లల కోసం నీ విలువలు చెప్తావే. ఎవడైనా బిడ్డలను వంచిస్తారా? అబద్ధంతో బిడ్డలను దేవునికి మొక్కులు డబ్బులు ఇస్తామని చెప్తావా? బిడ్డలు పడిపోనికి లంచం ఇస్తామని చెప్తారా? బిడ్డలకు ఆస్తి ఇస్తామని నీవు సత్యం వరకే చెప్తారా? సమాజాన్ని నాయకులు మనుషులను చెడగొడతా ఉన్నారు. పాలక వర్గాలు చెడగొడుతున్నాయి. పార్లమెంటరీ పార్టీలు విలువలకు దూరంగా ఎప్పుడో చల్లిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ఎవడు కనుక దీన్ని ప్రశ్నించాలా? ఈ ప్రశ్నించే క్రమానికి ఉపాధ్యాయులు మహోన్నతమైన ఒక చరమండరాజులు అంటే చెన్నుపాటి లక్ష్మయ్య శ్రీరామరెడ్డి. ఇప్పుడు నేను మీ ముందు చెప్తా, ఆశ్చర్యపోతారు. నేను ఎమ్మెల్సీ, ఆయన ఎమ్మెల్సీ. తనకొచ్చిన 2,70,000 అలవెన్స్తో పార్టీకి ఇచ్చి, పార్టీ ఇచ్చే 30,000 అలవెన్స్ తీసుకొని 6 ఏళ్లు పనిచేసి నర్సిరెడ్డి గారు మీ ముందు సత్యం రమ్మండి. ఆ సెట్ ఇస్త్రీ కూడా వేసుకొని ఆశ్చర్యపోయేది. ఈ విలువలు ఎందుకు లుప్తం అవుతున్నాయి? ఈ మనుషులు ఎందుకు ఇట్లా మారుతున్నారు? ఇది ఇవాళ కావాల్సిందంటే ఈ దేశాన్ని వెళ్ళేవాళ్ళు దోపిడి ధర్మం అంటున్నాడు. టాటా, బిర్లా, మపతరాలు, జేకే సింగానియా, కిర్లోస్కర్ వీళ్ళందరికీ ఆ రోజు జాతీయోద్యమంలో పాల్గొన్న ఒక వారసత్వంతో దేశం కోసం సంపద పెంచాలనే ఒక నైతిక కోణం ఉన్నది. కానీ వాళ్ళ ఆదానికి, అంబానికి లేక ఇప్పుడున్న సామ్రాజ్యవాద ప్రోత్సాహంతో దళారీ కంపెనీలకు ఏ నీతి, ఏ ధర్మము ఏది లేదు. వాళ్ళకు ఒక్క పెట్టిన ఇంత ఆస్తి ఎట్లా వెళ్తుంది? ఎవరు ప్రశ్నించరు. ప్రశ్నిస్తే భయం. ఉద్యమం చేయమంటారు. నేను పోరాటంలాగా లైఫ్ లేవు నాకు. గాంధీ మార్గంలోనే ఒక వాదిరాల గోపాలకృష్ణ గారు